హాయ్ అందరికీ! మళ్ళీ మరో కొత్త వీడియోతో వచ్చేసాను. మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ అయితే రాజమండ్రికి. రాజమండ్రి ఇది ఒక అందమైన నగరం. ఇది గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక అద్భుతం. సాంస్కృత సాంప్రదాయాలకు, ఇక్కడి అందమైన దృశ్యాలకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ చల్లని వాతావరణం, ఇక్కడ ఫుడ్ అయితే మహా అద్భుతం. గోదావరి వాళ్ళు అనగానే గుర్తొచ్చే మొదటి ఊరు ఈ రాజమండ్రినే. ఇక్కడ పలకరింపులు కానివ్వండి, ఆప్యాయతలు కానివ్వండి, వెటకారం కానివ్వండి అవి ఎక్కువగా ఉంటాయి. రాజమండ్రిని చూసేద్దాం పదండి. మనమైతే ఇప్పుడు కాకినాడ నుండి సోమలకోటకు వెళ్ళే రోడ్డు మీదనైతే ఉన్నాం. ఒకప్పుడు ఈ రోడ్డు అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడైతే మంచిగా రోడ్డు వేశారు. ఈ రోడ్డు మీద వెళ్ళాలంటేనే కష్టం అనిపించేది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. మనకి సోమలకోట నుండి రాజమండ్రికి దాదాపు 50 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే రాజమండ్రి హైవే పైన అయితే ఉన్నాం. మనకి మొదటిగా కనిపించేది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. రాజమండ్రి లాలా చెరువు రోడ్డు మీద అయితే ఇలాంటి వేస్ట్ ఐరన్తో అందమైన యూనికార్న్, పికాక్ ఇంకా చాలా స్టాట్యూస్ని చూస్తాం. వీటిని ఏదైతే వేస్ట్గా ఉన్న బైక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయో వాటితో అయితే చేశారు. చూడటానికి చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో. రాజమండ్రి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం. మొదటిగా మనమైతే పుష్కర ఘాట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ పుష్కర ఘాట్. రాజమండ్రి వచ్చిన ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ గోదావరి బ్రిడ్జ్. రాజమండ్రి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ కూడా ఈ అందమైన గోదావరి బ్రిడ్జ్. ఈ ప్లేస్ చూడడానికి సినిమాలో చూసే ఒక అందమైన దృశ్యంలా, ఒక సెట్లా ఉంటుంది. ఇది దాదాపు 4 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ రాజమండ్రి నుండి కొవ్వూరుని కలుపుతూ
ఉండే ఒక అందమైన వంతెన. ఎవరైనా వచ్చి చూస్తే అబ్బా! ఏముంది అని ఖచ్చితంగా కూర్చుండిపోయే ప్లేస్ అయితే ఇది. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది. మస్ట్‌గా ట్రై చేయాల్సిందే. మేమైతే స్పీడ్ బోట్ తీసుకున్నాం. దానికి టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 500. బోట్‌కి 3 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. మనకి నార్మల్‌గా అందరూ వెళ్ళే నార్మల్ బోట్ కూడా ఉంటుంది. కానీ దానికి కనీసం 20 మెంబర్స్ వరకు ఉండాలన్నారు. మేమైతే వెయిట్ చేయలేక స్పీడ్ బోట్ అయితే తీసేసుకున్నాం. కానీ టికెట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. నేను చెప్తున్నాను కదా! ఈ బోటింగ్ అయితే మస్ట్ ట్రై అంట నేనైతే. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడైతే రాజమండ్రిలో బాగా ఫేమస్ అయిన రోజ్ మిల్క్ తాగడానికైతే వెళ్తున్నాం. ఇక్కడ చాలా రోజ్ మిల్క్ షాప్స్ అయితే ఉన్నాయి. అందులో ఒరిజినల్ షాప్ అయితే మార్కెట్ రోడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఆనుకొని ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశా. చాలా నచ్చింది. మేము నార్మల్ రోజ్ మిల్కే తాగాను. ఇందులో చాలా రకాల రోజ్ మిల్క్స్ కూడా ఉంటాయి. అందులో అందరూ ఎక్కువగా తాగేది కోవా రోజ్ మిల్క్. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు పక్కనే ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో అయితే మీకు దర్శించుకోవడానికి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు టైం ఉండి మంచిగా దర్శించుకోవాలనుకుంటే వెళ్ళి రావచ్చు.
ఇప్పుడైతే మనం ధవళేశ్వరంలో ఉన్న సార్ అర్థన్ కాటన్ బ్యారేజ్కి అయితే వచ్చేసాం. ఇది సార్ అర్థన్ కాటన్ చే 1850లో కట్టించారు. బ్యారేజ్ కట్టే టైం ముందు చాలామంది అతివృష్టి వల్ల చనిపోయారు. ఈ గోదావరి నది సముద్రంలో వృధాగా పోకుండా ఈ బ్రిడ్జిని అయితే సార్ అర్థర్ కాటన్ గారు నిర్మించారు. సుమారు 3 కిలోమీటర్ల పొడవున్న ఈ కాటన్ బ్యారేజ్కి అయితే 175 గేట్లు అయితే ఉన్నాయంట. ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. దీని వెనకతల ఇంజనీర్ కష్టమైతే ఎంతో ఉంది. మేము వెళ్ళిన టైంకి అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మేమైతే దిగలేదు. కానీ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. వీడియో తీస్తుండగా ఒక బాబాయ్ వల వేయడానికి అయితే వెళ్ళాడు. కానీ అందులో ఒక్క చేప కూడా పడలేదు. బాబాయ్ మా వంక చూసి ఒక నవ్వి నవ్వి వెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ నుండి మనమైతే సార్ అర్థర్ కాటన్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడో కాదు, మనం ఎక్కిన బ్రిడ్జికి రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇది మన నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో స్టార్ట్ చేశారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుండి 1 PM వరకు, మళ్ళీ 3 PM నుండి ఈవినింగ్ 6:30 వరకు. అడల్ట్స్కి టికెట్ ప్రైస్ వచ్చేసి కేవలం ₹10 మాత్రమే. మ్యూజియం లోపలైతే సార్ అర్థర్ కాటన్ వారి చరిత్ర మరియు వారి గొప్ప నిర్మాణ కట్టడాలు చిత్రాల రూపంలో పెట్టారు. అంతేకాదు, కాటన్ బ్యారేజ్ కట్టే టైంలో ఎలా నిర్మించారు, వాటి తాలూకా ప్లాన్స్ అవన్నీ అయితే మీరు ఈ చిత్రపటాల్లో ద్వారా తెలుసుకోవచ్చు.
నేను ఇంత దూరం వచ్చాం కాబట్టి మాకైతే ఇంకా టైం ఉందని మేమైతే ఆత్రేయపురంకి వెళ్తున్నాం. మధ్యలో మాకైతే ఈజిప్ట్‌లో ఉన్న పిరమిడ్ షేప్‌తో ఒక గుడి అయితే కనిపించింది. దాని పేరు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. చూడ్డానికైతే చాలా కొత్తగా ఉందని మేమైతే ఫస్ట్ అది చూసేసి తర్వాత ఆత్రేయపురానికి వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాం. అసలు చూడండి, దాన్ని చూస్తుంటేనే మనం ఎక్కడున్నాంరా అనేలా ఉంది. ఒక పక్కన ఈ పిరమిడ్, మరో పక్కన అందమైన ఈ గోదావరి చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది ఇంకా కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లోనే ఉంది. ముందు ముందు రాబోయే రోజుల్లో అయితే ఇది ఒక మంచి విజిటింగ్ ప్లేస్‌లో అయితే అవుతుంది పక్కాగా. దూరం నుండి చూడటానికన్నా ఇది చాలా పెద్దగా ఉంది. మళ్ళీ మేము ఆత్రేయపురం విలేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఏది ఫేమస్ అన్నది. అదేదో కాదండి, ఆత్రేయపురం పూతరేకులు. ఇవి ఇక్కడ ఎంత ఫేమస్ అంటే మా కాకినాడలో మా కాజా ఎంత ఫేమస్సో ఈ ఆత్రేయపురంలో పూతరేకులు కూడా అంత ఫేమస్. మీరు ఊరు లోపలికి రాగానే ఒక పక్కనంతా ఇన్ని షాపులుంటాయో. ఇక్కడ షాప్ వారినైతే మేము అడిగాను, రిపేర్ చేసే వీడియో మా వాళ్ళకి చూపిస్తామని. వారైతే ఓకే అన్నారు. చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ చేయడం చాలా కష్టం. ఈ పేపర్ షీట్‌కి అయితే కుండని తిప్పి దాని కింద మంట పెట్టి రేఖలను చేస్తారు. ఇందులో చాలా రకాల పూతరేకులు ఉంటాయి. ఇక్కడ నార్మల్‌గా అందరూ తీసుకునే పూతరేకులు ఒక బాక్స్ వచ్చేసి ₹100. అందులో 10 పూతరేకుల దాకా పెడతారు. ఇంకా చాలా ప్రైజెస్‌లో కూడా ఉంటాయి. ఇవండి ఈరోజు విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాదండోయ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాస్త సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.